హలో అండి. వెల్కమ్ టు 5:30-8 సిరీస్ డే 18 అనమాట ఈరోజు. రాత్రి పెందలాడే పడుకున్నా తలనొప్పి వస్తుందని చెప్పేసి ఇంక పిల్లలు అన్నం వేసుకొని తిన్నారు. ఇంక వంట అంతా అన్నం పోసి పెట్టారు. తొందరగా పడుకున్నానని మ్యాచ్ వస్తుంటే ఇంకా మ్యాచ్ సంగతి చెప్తున్నారనమాట. మధ్య మధ్యలో లేపి ఆర్ఆర్ వర్సెస్ ముంబై వస్తుంది కదా. అయితే బియ్యం ఇంకా కందిపప్పు కడిగేసి కొంచెంసేపు నానబెట్టేశాను. ఈలోపు గిన్నెలు కడిగేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక పక్క కందిపప్పు పెట్టేసి ఇంకో పక్క ఏమో గిన్నెలు కడిగేశాను. మొన్న పెట్టిన ఒక వీడియోకి అయితే 1,00,000 వ్యూస్ వచ్చినాయి అనమాట ఇన్స్టాలో. చాలామంది మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు. సపోర్ట్ చేస్తాం అక్క, మీరు మంచి మంచి వీడియోస్ పెట్టండి అండ్ రెగ్యులర్గా పెట్టండి, చుట్టాల గురించి అస్సలు పట్టించుకోకండి అని చెప్పేసి చాలా కామెంట్లు అయితే వచ్చినాయి. యూట్యూబ్లో అయితే ఎక్కువ రీచ్ లేదు ఆ వీడియోకి. అండ్ ఒక్క కామెంట్ అయితే వచ్చింది, సూపర్ మేడం అని చెప్పి పెట్టారు ఒకరు. ఇంట్లో వాళ్ళే పట్టించుకొని ఈ రోజుల్లో చాలామంది మంచి కామెంట్స్ చేశారు. ఆల్ ద బెస్ట్ అక్క, ట్రై చేయండి అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని సంవత్సరాలు అన్ని కామెంట్స్ అయితే నాకు ఎప్పుడు రాలేదన్నమాట. ఒకరిద్దరు వెటకారంగా కూడా కామెంట్ చేశారు, కానీ నేను ఆ వీడియోలో చెప్పిందే ఆ వెటకారం గురించి. అయినా సరే అదే కామెంట్లు వస్తున్నాయి. పర్వాలేదు, నేను ఆ స్టేజ్ నుంచి అయితే దాటేసి వచ్చేసాను అనమాట. ఇప్పుడేం పట్టించుకోను, పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటూనే ఉంటారు. వీడియోకి వచ్చేస్తే ఇంకా తోటకూర పప్పు చేసిన అనమాట ఈరోజు. పిల్లలకేమో ఓరియో బిస్కెట్ తోటి మిల్క్ షేక్ చేశాను. పిల్లలకి చాలా ఇష్టం. తొందరగా కూడా అయిపోద్దని చేశానులేండి. ఇంకా పిల్లలైతే 7:30కి లేసి స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.